రోగాల బారి నుంచి చిన్నపిల్లలను కాపాడటానికి అధునాతన వైద్య విధానం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. చిన్నపిల్లల వైద్యుల ఏపీ పెడికాన్ 45వ రాష్ట్ర స్థాయి సదస్సును అనంతపురంలో 3 రోజుల పాటు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 1200కు పైగా చిన్నపిల్లలు వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ఏపీ పెడికాన్ 2024 సదస్సును ఈరోజు అనంతపురంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 3 రోజుల పాటు ఇప్పుడు అనంతపురంలో ఈ పెడికాన్ సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఏమని? ఈరోజు అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ పెడియాట్రిషియన్స్ యొక్క కాన్ఫరెన్స్ అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిషియన్స్ యొక్క బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఉందో దాని 45వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ, అలానే ఇప్పటి వరకు ఈ సంస్థ నడిపించినటువంటి ఆ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ అనిల్ గారు ఈవేళ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కొత్త అధ్యక్షుడిగా వారిని బాధ్యతలు అప్పగించేటువంటి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక 1000-1500 మంది పెడియాట్రిషియన్స్ ఇక్కడ కాన్ఫరెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు అనిల్ గారికి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఇంతమంది డాక్టర్స్, అట్నే పిల్లల కోసం పనిచేసేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి సప్లై చేసేటువంటి వారు, మందులు తయారు చేసేవారు అందరూ కలిసి ఒక చోట ఎగ్జిబిషన్స్ పెట్టి దాని మీద చర్చ జరిగి దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప డాక్టర్లను పిలిచి ఈ పెడియాట్రిక్ రంగంలో వచ్చేటువంటి మార్పులని మనం దానికోసం అనుగుణంగా మారాల్సినటువంటి పరిస్థితుల గురించి చర్చించడం జరుగుతోంది. వారందరికీ కూడా నా అభినందనలు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి పిల్లలలో ఎక్కువ శాతం మనం వచ్చేటువంటి జబ్బుల్ని నయం చేసి ఆ పిల్లలు ఒక బంగారు భవిష్యత్తు వాళ్ళకి మనం ఏర్పరిచి భావి భారత గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తున్నాం. పెడియాట్రిషియన్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఎందుకంటే చిన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం ట్రీట్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత ట్రీట్ చేయడం చాలా కష్టం. ఆ రుగ్మతతోనే వాళ్ళు జీవించాల్సి వస్తుంది. కాబట్టి చిన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి, దాన్ని గుర్తించి, దాన్ని ట్రీట్ చేయగలిగితే ఒక మంచి పౌరుడిగా, ఆరోగ్యవంతమైనటువంటి పౌరుడిగా వాడిని తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడేటువంటిది మనం చేయొచ్చు. కాబట్టి పెడియాట్రిషియన్ లేకుంటే పెడియాట్రీ ఏదైతే మెడిసిన్ ఉందో చాలా ముఖ్యమైనటువంటి భూమిక అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఈ సదస్సుకు సంబంధించిన ఆర్గనైజింగ్ చైర్మన్ గారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ అనంతపురంలోనే ఈ ఏపీ పెడికాన్ సదస్సును ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం? ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరము అందరూ పీడియాట్రిషియన్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ప్రతి పీడియాట్రిషియన్ ఒక జిల్లాలో ఒక వార్షికోత్సవ సందర్భంగా అందరూ కలవడం జరుగుతుంది. ఈ సభలో పెద్ద పెద్ద ఫ్యాకల్టీ మెంబర్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు రావడము, వాళ్ళ యొక్క భావాల్ని యంగ్ జనరేషన్ అంటే అప్కమింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు పాఠాలు నేర్పడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో జరుగుతూ ఉంటుంది. అనంతపురంలో మొట్టమొదటిసారిగా జరుగుతారు. ఇప్పుడు దాదాపు 1200 నుంచి 1500 మంది దాకా పీడియాట్రిషియన్స్ ఇక్కడ హాజరవుతారు. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం పిల్లలందరూ ఒకసారి రాష్ట్రం మొత్తం పిల్లల వైద్యులందరూ ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీడియాట్రిక్స్ బాలల వైద్యంలో వచ్చే మార్పుల్ని సమగ్రంగా అధ్యయనం చేసిన వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకొచ్చి అందరికీ ఇవాళ జరిగిన అప్డేట్స్ అందరికీ వాళ్ళందరికీ వివరించి కొత్త వైద్యంలో వచ్చిన మార్పులు ఏంటి, మన డే టు డే ప్రాక్టీస్లో మనం బాలల వైద్యం చేసిన తీసుకొచ్చిన మార్పులన్నింటినీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్ టు డేట్ నాలెడ్జ్ అందించి పిల్లలందరికీ సమగ్ర వైద్యం అందించి వాళ్ళందరికీ బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఈ సమావేశంలో మనకి పిల్లలందరికీ వైద్యం ఒకటే కాకుండా కమ్యూనిటీ ఆస్పెక్ట్ అంటే ప్రివెంటివ్, అంటే రోగం వచ్చిందా వైద్యం చేయకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏం తీసుకోవాలి, మన కోవిడ్ వచ్చినా మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏం తీసుకోవాలి, ఇన్ఫ్లుయెన్జా వచ్చింది ఏం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ తీసుకోవాలి, పిల్లల డాక్టర్ల ద్వారా సమాజంలో స్ప్రెడ్ చేసి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే వ్యాక్సినేషన్ కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో భాగమే. అది వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ కూడా డాక్టర్లకే కాకుండా
మదర్స్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం, ఎట్లా చేయాలి, వీటన్నిటి గురించి సమగ్ర అవగాహన కల్పించి వైద్యంలో వచ్చే కొత్త కొత్త మార్పులందరినీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియపరిచి పిల్లలకి ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరికీ అత్యుత్తమ వైద్యం అందేలాగా మా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. చిన్నపిల్లలకు సరైన వైద్యం అందించి వారిలో లోపాలను గుర్తించి వారికి సరైన వైద్యం చేస్తేనే భావి భారత పౌరులుగా వారు ఎదిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చిన్నపిల్లల వైద్యుల పాత్ర ఎంతో ఉంది. అందుకోసమనే ఇప్పుడు ఈ సదస్సు ఏపీ పెడికాన్ 2024 ఏర్పాటు చేస్తున్నాము. ఈ సదస్సుకు మొత్తం ఏపీలోని వైద్యులందరూ కూడా, చిన్నపిల్లల వైద్యులందరూ కూడా హాజరై ఇక్కడ చిన్నపిల్లలకు చేసే వైద్యంలోనూ చికిత్సల్లోనూ ఎలాంటి అప్గ్రేడేషన్, ఏ విధమైన వైద్యం అందించాలి, ఏ విధమైన అభివృద్ధి చెందిన వైద్యం అందించాలి అనే మెలకువలను కూడా ఇక్కడ నేర్పిస్తామని చెప్పేసి ఏపీ పెడికాన్ నిర్వాహకులు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.